రే మామా, వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ నోట్ చెప్దాం రా. మన ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ కూడా చేయట్లేదు. చెప్దాం మామా, చెప్పు. తేడా నా కొడక, నువ్వుండు నేను చెప్తా. ఐఫోన్ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ పెట్టండి. సో గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, అలాగే మా వీడియో కింద వాయిస్ బాగోలేదని కమెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా మాది రాయలసీమ ఫ్రెండ్స్. మీకు నచ్చిన గోదావరి స్లాంగ్లో వాయిస్లు చెప్పడానికి చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్. ఫోన్లో చూస్తేనే నోరూరిపోతుంది. ఇంకా డైరెక్ట్ గా తింటే స్వర్గం కనిపిస్తుందేమో. అయినా మనకు ఆ అదృష్టం ఎక్కడుంది? మన ఇంట్లో కాకరకాయ వేపులు తప్ప కక్క ముక్క ఉండవు కదా. రే, మార్కెట్కి వెళ్ళి 1 కేజీ చికెన్ పట్టుకరాపో. చచ్చా, ఇది నా భ్రమ ఏంటుంది? భ్రమ అంతా భ్రమ. భ్రమైనా ఎంత బాగుందో కదా. ఇలా మా అమ్మ వచ్చి ఎప్పుడంటుందో ఏమో. ఏంటి, భ్రమలో కూడా దెబ్బలు తగులుతాయా? నాన్నగారు, రియల్ లైఫ్ లో ఎలాగో కొడతారు కదండి, భ్రమలో కూడా కొట్టాలా? భ్రమ? కళ్ళు తెరిచి నిద్రేమైనా పోతున్నావేంట్రా? అంటే ఇది కల కాదా? కాలెత్తి తన్నానంటే ఏటి కాలువ అవతల పడతావు యదవా. మీ అమ్మ మార్కెట్కి వెళ్ళి చికెన్ తెమ్మంటే మొద్దులా కదలవే. అంటే అమ్మ ఇప్పుడు నిజంగానే చికెన్ తెమ్మందా? లేదురా, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, నిన్ను ఫూల్ని చేయడానికి మీ అమ్మ అలా అనింది. అవునా? అలా చెప్పండి మరి. నేను ఇంకా నిజమేమో అనుకుని కంగారు పడిపోయాను. భాగ్యం, ఏ ముహూర్తాన కన్నావే ఈయన్ని? ముహూర్తాలు అవన్నీ చూసుకోవడానికి అదేమైనా పెళ్ళే కాన్పు, ఎప్పుడు వస్తే అప్పుడే. ఇదొక్కతి టైం సెన్స్ ఉండి చావదు. రేయ్, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్లి 1/2 కేజీ చికెన్ తీసుకురా. ఇందాక అమ్మ కేజీ అన్నట్టుంది. అది అమ్మ కదా, అలాగే అంటుంది. నేను నాన్నను కదా, ఇలాగే చేస్తాను. వెళ్ళి పట్టుకొచ్చేయి. क्या चाहिए? అబ్బే, ఇప్పుడు చాయ్ అది ఎందుకులేండి. अरे यार, चाय नहीं, क्या होना? చికెన్ 1/2 కేజీ దేవో. ठीक है. అమ్మా అమ్మా, ఇదిగోనే చికెన్. ఈ రోజు ఫుల్లుగా తినేయాలి. వెళ్ళి తొందరగా ఉండేయి. ఇది వండే వరకు టైం పడుతుంది, కానీ నీకు కాకరకాయతో పెరుగన్నం పెడతాను, వచ్చి తిను. కాకరకాయతో పెరుగన్నమా? కాకరకాయతో పెరుగన్నం ఏంటి? ఎవడైనా తింటాడా అలా? అందుకే కదరా నిన్ను తినమంటుంది. మా తల్లివే నువ్వు. వెళ్ళి చికెన్ చెయ్యి. ఈ రోజు చికెన్ ముక్కలు తప్ప ఇంకేమీ తినను. సర్లే, అయ్యే వరకు ఆగు. చికెన్ అవ్వడానికి ఎలాగో టైం పట్టింది కాబట్టి అలా గాలికి తిరిగొద్దాం. రే, నేను మొన్న కల్కి సినిమా థియేటర్ లో పడేసుకున్నాను రా. ఏంటి పరసా? కాదు మామ, మనస్సు. ఏంటి, మన పక్క సీట్లో కూర్చున్న ముసలామె మీద? చిచ్చి కాదు, కల్కి సినిమాలో కేత్ర మీనా. ఏముంది మామ? ఏం లేదు, చచ్చింది అక్కడ. ఎదవన్నారా ఎదవా, చదువుకొని బాగుపడరా అంటే కలికి సినిమాలో కెత్రా కావాలంటే ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా నూరావే వయ్యారి. ఈడేంట్రా ఈ రోజు ఇంత హుషారుగా ఉన్నాడు? స్నానం చేసినట్టున్నాడు రా. నువ్వు లేవు అంటే స్నానం చేయలేదా యదవా? హే గేస్, ఏం చేస్తున్నారు? గేసా? రేయ్, సారీ, గేస్ కాదు, గాయ్స్. సరే పదండ్రా. ఎక్కడికి? నా కుక్కకి ఇంజెక్షన్ చేయించాలని చెప్పాను కదరా. ఏంటి కుక్క? ఏంటి కుక్క కాదు, నా కుక్కే. సరే పద.
అయ్య బాబు నా చెయ్యి సార్ చెయ్యి చెయ్యి అనే కాదు ఏం చేయాలో కూడా చెప్పేడువు. సార్ నా చెయ్యి లేవట్లేదు సార్. అది లేవదయ్యా, నువ్వే లేపాలి. నేను ఎంత లేపినా లేవట్లేదు సార్. ఎందుకంట? ఏమైనా అన్నావా చేయిని? ఏమో సార్, అదే తెలియట్లేదు. ఏమీ తెలియకుండా ఎందుకొచ్చావయ్యా? ఎందుకొచ్చావు? ఊరికే వచ్చేస్తారు. వెళ్ళి ఎందుకు లేవనంటుందో కనుక్కోండ్రా. అసలు నువ్వు డాక్టర్వేనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చూడు, మెడలో సెటస్కోప్, పక్కన ఇంజెక్షన్, తెల్ల కోటు కనపడట్లేదా? ఐఎమ్ డాక్టర్ బంటు, స్పెషలిస్ట్ ఇన్ డాగ్స్. ఏంటి, నువ్వు కుక్క డాక్టరా? అవును, నేను కుక్కల డాక్టర్నే. అయితే ఇప్పుడేంటి? ఉండొచ్చు. అయితే ఈ పక్కకొచ్చి కూర్చో. ఎందుకు? నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి. నేనేమైనా కుక్కనా నీతో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి? వెళ్ళు. ఏయ్, ఇదిగో ఆగు, నిన్నే డిస్కౌంట్ ఇస్తానయ్యా, ఆగు. ఉన్న ఒక్క కస్టమర్ పోయాడు. ఇంకో కస్టమర్ వచ్చే వరకు కుక్కలకు ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలా అని యూట్యూబ్లో చూద్దాం. ఏరా ఇదేనా హాస్పిటల్? బోర్డు చూస్తే తెలియట్లేదా? కళ్ళు దొబ్బాయా? పదండి. అయ్య బాబోయ్, ఈ కొడుకులు వస్తున్నారేంటి? వీళ్ళు చూశారంటే ఇంకా అంతే. రండి, ఏమైంది? కలికి సినిమా సూపర్ హిట్ కొట్టింది, ఇండియా వరల్డ్ కప్ కొట్టింది. నేను అడిగింది కుక్కకి ఏమైందని. అది కుక్కని అడుగు, నన్ను కాదు. నేను అడిగింది కూడా కుక్కనే. ఇది 2 రోజుల నుంచి ఏం తినట్లేదు. అసలు పెడుతున్నావా? డాక్టర్, సరే, ఆ కుక్కని ఇలా పట్టుకో, ఓ ఇంజెక్షన్ ఇస్తాను. ఒరేయ్, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. అమ్మని, వీడు గుర్తుపట్టేశాడా? ఇదో బొక్కలో గొంతు, నువ్వెక్కడో విన్నావు. మూసుకోరా. బొక్కలో కొంత. రేయ్, కుక్కకిచ్చే ఇంజెక్షన్ నీకు పొడి చేస్తాను, ఏమనుకున్నావో. సైలెంట్ గా ఉండండి. సార్, మీరు ఇవ్వండి. సరే, పట్టుకో. రాజు, కుక్కను పట్టుకోరా. అమ్మా! నీ అబ్బా, నువ్వు అసలు డాక్టర్వేనా? ఇప్పుడవడమేంట్రా? రేయ్, నువ్వా? బంటు, ఓ మంచి చీటర్. నువ్వు డాక్టర్ ఏంట్రా? డాక్టర్ కాదు, కాంపౌండర్. డాక్టర్ లంచ్కి వెళ్ళాడని కోటేసుకొని కూర్చున్నా అంతే. నీ అంకమ్మా. రేయ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? ఏముంది, సింపుల్. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ తీసుకొని నెల రోజుల వరకు కక్కా ముక్కా తినకుండా ఉంటే చాలు. కక్క ముక్క లేదా? వాసనకేం మతిపోతుంది. పెట్టు. చికెను. ఆహా, సూపర్. చికెను. ఏమేవ్, ఆ లెగ్ పీస్ ఇలా అయ్యాయి. ఒరే, నువ్వెంత దరిద్రుడు అంటే కంచంలో ఉన్నది కడుపులోకి రాదు. అవునా అన్న, ఇప్పుడే అర్థమైంది.